వాక్యం చదువుకుందాం. ఇక వాక్యాన్ని ప్రారంభిద్దాం. ఇక ఎవరు కూడా దయచేసి అటు ఇటు తిరగొద్దు, మాట్లాడొద్దు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదవండి. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి దేవుని వాక్యాన్ని వినాలి. మనం అందరం దేవుని పిల్లలం. మనందరి దగ్గర బైబిల్ ఉండాలి. అమ్మా ఇక చూడండి, చదవండి. 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా విందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. అందరు చెప్పొచ్చుగా చేతులెత్తి. ఎవరంట? నీ దేవుడైన యెహోవా. వాక్యము చలవిస్తూ ఉంది. యూదా వారు యెరూషలేము ప్రజలకు దేవుడు విధించిన శిక్షను కొట్టివేసిన తరువాత ప్రజలు వారితో వారు ఇలా చెప్పుకుంటున్నారు. ఏమని తెలుసా? యెరూషలేమా. 16 వాక్యం రాయబడి ఉంది. ఆ దినమున జనులు మీతో ఇట్లనిందురు, యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకొనుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఎవరున్నారంట మన మధ్యలో? నమ్మారా? నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ పని చేస్తున్నప్పుడు, నువ్వు ఎక్కడున్నా సరే నా మధ్యలో నాతో దేవుడు ఉన్నాడు అని ఏ రోజైనా గ్రహించావా? గుర్తించావా? అందుకని దావీదు భక్తుడు అంటాడు, కారాంధకారపు లోయలలో నేను తిరిగినను, సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకయ్యా దావీదంటే? దావీదంటాడు, నా మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఎక్కడున్నాడంటే దేవుడు? చిన్నదానికి పెద్దదానికి అధైర్యపడిపోతాం. మన మధ్యలో ఉన్నాడు. ఇక్కడ కూడా ఉన్నాడన్న వారు, నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ఇంతమంది దేవుని ప్రజలు ఇక్కడ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుంటే ఆయన మన మధ్యలో ఉండడా? ఉంటాడు. అయితే ఈరోజు మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మన మధ్యలో ఉంటే ఏం చేస్తాడు? మన మధ్యలో ఉండి వాక్యం చెప్తూ ఉంది, ఇదిగో మీరు వారికి భయపడవద్దు. మానవునికి లోకంలో రకరకాలైన భయాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయి. ప్రతిదీ భయమే. రకరకాలైన వైరస్లు వస్తున్నాయి, రకరకాలైన విపత్తులు వస్తున్నాయి. ఇదేదో ఈ మధ్య కొత్త తుఫాన్ ఒకటి వచ్చిందంటే, ఇది మత కొత్త తుఫాన్. ఇట్లాంటి తుఫాను ఇంతవరకు ఎప్పుడు రాలేదంట. దీని ఎఫెక్ట్ భారతదేశం మీద ఎక్కువ ఉంది అంటున్నారు. మన ఆంధ్ర మీద, తెలంగాణ మీద ఎక్కువ ఉంది అంటున్నారు. కానీ దినాలు ఏమైపోతున్నాయో తెలియదు. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో నిత్యము రకరకాలైన భయాల చేత బ్రతుకుతున్నాం. అయితే బైబిల్ చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట ఏం చెప్పనా? ఇదిగో యెరూషలేమా భయపడకము, సియోను ధైర్యము తెచ్చుకో. ఎందుకయ్యా? దేవుడు మమ్మల్ని మొత్తాడే, మమ్మల్ని బాధ పెట్టాడే, మమ్మల్ని శిక్షకు అప్పగించాడే, మమ్మల్ని శ్రమకు అప్పగించాడే. ఇక మేము భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే ఎలాగుండవలమంటే బైబిల్ చెప్తుంది. ప్రజలు అంటున్నారు, ఇదిగో మీ మధ్య మీ దేవుడైన యెహోవా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. ఆయన మన మధ్యలో ఉంటే ఇక మనం భయపడవలసిన పని. భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకపు ఛాయాలు చూచినప్పుడు. భయము చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం
చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మానవుణ్ణి నిత్యము రకరకాల భయాలు, ఏదో ఒక భయం మనిషిని భయమనేది ఆవరించి ఆ భయములకు మనుషుడు భయపడుతూ బతుకుతున్నాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల ఉదయకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెప్తున్న మాట ఏం తెలుసా? ఇదిగో, నీవు భయపడక ధైర్యము తెచ్చుకొందువుగాక. ఎందుకయ్యా అని అడగొచ్చుగా. హలో, మీకేం తెలుసయ్యా? రకరకాల భయాలతో మేము బాధపడుతున్నాం. జ్వరం వస్తే భయం, తలనొప్పి వస్తే భయం, కాళ్ళు నొప్పి వస్తే భయం, వాన వస్తే భయం, వర్షం ఆగితే భయం, ఎండ వస్తే భయం, ఏదో ఒక భయం, ఏదో ఒక భయం. ఇప్పుడు బస్సు ఎక్కాలంటే చెప్పండి గట్టిగా నోరు తెలిసి, ఎందుకు? ఏడ కాలిపోద్దో ఏడ పడిపోద్దో భయం. భయము గుప్పెట్లో బంధించబడ్డావేమో. ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఒక శ్రేష్టమైన వర్తమానం చెప్పనా, ఒక వాగ్దానాన్ని రాసి పెట్టుకోండి. వాక్యం చెప్తుంది, ఇదిగో నువ్వు భయపడపో. ఎందుకో తెలుసా? నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా, ఇంకాస్త గట్టిగా చెప్పు. ఎవరున్నారు మన మధ్య? ఎవరు? ఇక ఆయన ఉంటే నువ్వు భయపడాలా? చాలామంది అంటారు, అయ్యా ఆయన మా మధ్యలో ఉంటే ఏం చేస్తాడు? అసలు ఆయన మా మధ్యలో ఉండటం వల్ల మాకొచ్చే లాభం ఏంటి, మాకొచ్చే మేలంటే నేను అంటాను, అసలు ఈ వాక్యంలోనికి వెళ్ళే ముందు నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు కదా, ఉన్నాడు. ఆయన ఎవరు? ఒక రెండు మాటలు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో. నువ్వు భయపడొద్దని బైబిల్ చెప్తుంది కదా. భయపడొద్దని చెప్తూ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? టకటక రెండు మాటలు చెప్పండి మీరే. చెప్పరా? ఎన్ని రోజుల నుంచి అంటున్నారు మా వాక్యాలు? బేస్లో వస్తున్నాయా? ఎన్ని రోజుల నుంచి అంటున్నాం మన వాక్యం? అసలు ఆయన ఎవరండి? భయపడొద్దు, ధైర్యంగా ఉండు అన్నాడు. అసలు ఆయన మన మధ్యలో ఉంటే మనం ఎందుకు భయపడకుండా ఉండాలి, ఎందుకు ధైర్యంగా ఉండాలి? అసలు దానికి రీజన్ ఏంటి, అర్థం ఏంటి చెప్పండి ఒకరు. ఎవరాయన? నీవు ఆరాధిస్తున్నావే, నీవు నిత్యము ప్రభుని ఆయన పాదాలు పట్టుకొని కోసాడి ప్రార్థన చేస్తున్నావే, అసలు ఎవరు? ఆయన నీ మధ్యలో ఉంటే నువ్వు భయపడకుండా ఉంటామేంటి? ఆయన నీ మధ్యలోకి రాగానే ఎందుకు నువ్వు భయాన్ని విడిచిపెడుతున్నావు? ఒక రోజట వినండి, అందరూ దోణిలో ప్రయాణం వెళ్తున్నారు. దోణిలో ప్రయాణం వెళ్తుంటే ఆ ఓడని, ఆ దోణిని తుఫాను కొట్టింది. ఏం కొట్టిందంట? గాలి తుఫాను కొట్టితే అందులో ఉన్న శిశువులందరూ భయపడిపోతుంటే పిల్లరా భయపడిపోతూ ఉంటే యేసు ప్రభుల వారు వచ్చి మాట ద్వారా ఏం చేశాడు? గాలిని తుఫానును ఆపాడు. అప్పుడు శిశువులు అంటారంట, ఈయనకి గాలి, వినండి, ఈయనకు గాలి తుఫాను లోబడినవంటే ఈయన ఎట్టివాడో. స్తోత్రం చెప్పు.
మరి నువ్వు భయపడుతూ బ్రతుకుతున్నప్పుడు నీ మధ్యలో నిలబడి నీకు ధైర్యం ఇస్తూ నువ్వు భయపడద్దు, నేను నీ మధ్యలో ఉన్న దేవుడిని చెప్తున్నాడే. నేనంటాను, ఆయన నీ మధ్యలో ఉండి ఏం చేస్తాడు? అసలు నీ మధ్య ఉన్న దేవుడు ఎవరు? నీవు ఆరాధిస్తున్నావే ఆయన ఎవరు? చెప్పనా ఎవరో? ఆయన ఎవరో తెలుసా? 3వ అధ్యాయం 17వ వాక్యం చదివితే, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. స్తోత్రం చెప్ప గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. యేసు ప్రభుల వారు ఎవరయ్యా అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఆయన నీ మధ్యలోకి వచ్చి నీ భయమును విడిపించడానికి, నీ భయమును తొలగించడానికి అసలు ఆయన ఎవరయ్యా అంటే శక్తిమంతుడు. ఏమంతుడంట? కొంచెం గట్టిగా నోరులు తెరిచి చెప్పండి అక్క, కొంచెం గట్టిగా చెప్పండిలే. మన శుభ్రం మొహాలు పేస్ట్ వేసుకుని వచ్చాంగా, మన ఎందుకు చెప్పడానికి భయం? మొహం గడకపోతే భయం, అమ్మో సెంటాసన వచ్చిద్దేమో అని. మొహం కడుక్కున్నాం, తిన్నాం. 2-3 వరుసలు తిన్న వాళ్ళు ఉన్నారు ఏడా, 2-3 వరుసలు, ఒక వరుస కాదు. ఎందుకంటే శక్తి. ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, 1-2 గంటలు వాక్యం చదువుతాడు, మాకు బలం రాదు. తినొస్తే మాకేమవుతుంది? రేవంచల నుంచి వస్తుంటే ఒక అంకుల్ కనపడు, అయ్యా అసలు మామూలు మాంసం కాదు, ఇప్పుడే తెచ్చా, వండి పెడతా, ఒక ముద్ద తినిపోదు వాగు స్వామి, ఎప్పుడు వచ్చినా నువ్వు ఊరకనే పోతున్నావు అన్నాడు. ఆడ తింటే ఇంక ఆడ పడుకోవడమే. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. అసలు ఆయన ఎవరయ్యా? నేను ఎందుకు భయపడుకుని ఉండాలి? నేను ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఇదే మాట, ఈ మాట నిన్న శుక్రవారం అనుకుంటా బస్సు కాలిపోయింది. శుక్రవారనా? శనివారం తెల్లవారుజామున, అంటే శుక్రవారం, సరే ఏదో ఒక వారంలే అయిపోయింది. వినండి అయ్యా, వినండి, ఇటు చూడండి, మీ పంచాయతీలు ఆపండి, నాకు వెళ్ళి చూడండి. అది అక్కడ తెల్లవారుజామున కాలిపోయింది. నాకు వెంటనే నేను పడ్డ కావేరి బస్సు గుర్తొచ్చింది. బాగేనండి, గుర్తొచ్చి దావీదు అంటాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఎందుకు తెలుసా? దేవా, ఇది అపాయమే, అది అపాయమే, అందులో నుండి నన్ను నువ్వు కాపాడావయ్యా అని అన్నప్పుడు బైబిల్లో నాకు ప్రభు స్పష్టంగా చూపించిన మాట ఏం తెలుసా? నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. ఆయన ఏం చేస్తాడయ్యానంటే ఆయన ఏదైనా చేస్తాడు. స్తోత్రం చెప్పు. ఏం చేస్తాడంటే ఆయన ఏదైనా, ఏవైనా చేయగలవు. అసలు మీరు చూసాలో తెలియదు కానీ బస్సు ఇట్ట తిరగబడింది, టైర్లు పైకి ఉన్నాయి మా బస్సు ఇట్ట. కానీ ఆయన ఏదైనా చేయగలడు. అందుకనే ఈరోజు బైబిల్ చెప్తుంది, నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నీ మధ్య నుండి ఏం చేస్తాడంటే ఆయన ఏదైనా చేస్తాడు. ఏదైనా చేయటానికి ఆయన ఎవరయ్యానంటే ఆయన సర్వశక్తిమంతుడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా, ఇంకాస్త గట్టిగా చెప్దామా? ఎందుకు ఆయన శక్తిమంతుడో తెలుసా? ఇదిగో ఒక ప్రక్కన పొంగుతూ ప్రచండమైన ప్రవాహముతో వస్తున్న ఎర్ర సముద్రమును దేవుడు ఏం చేశాడు? చెప్పండి గట్టిగా. పాయలు చేయటం కాదు, తల్లులారా, ఆరిన నేలగా మార్చాడు. కొట్టు గట్టిగా చప్పట్లేసేకి. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన వాడు కాదు, సులకన వాడు కాదు. రోగాల కొరకు, జబ్బుల కొరకు, అప్పుల కొరకు, ఇదిగో మొక్కుబళ్ళ కొరకు యేసయ్యను ఆరాధించటం మానేయండి. యేసయ్యను ఎందుకు ఆరాధించాలో తెలుసా? ఆయన సర్వశక్తిమంతుడు. మందిరానికి వస్తారు. రేవంచర్లో ఒక ఆమె వచ్చింది, వచ్చి అయ్యా ఇల్లు కట్టుకోవాలి, ప్రార్థన చేయండి. ఏం కట్టుకోవాలంట?
కడతాలేమ్మా, నువ్వు ముందు మందిరంలో కట్టబడు అన్న. ఇంతవరకు కనపడలా. ఏంటంటే అంటుందంటావా, ఆ పాస్టర్ ఇల్లు కట్టుకోమని ప్రార్థన చేయమంటే చేశాడు, కానీ ఇంతవరకు నాకు దేవుడు ఇల్లు ప్రార్థన చేయంగులోని ఇల్లు కట్టుకోమంటే ఇల్లు కట్టుకుంటే ఇంకా అంటే నువ్వు ఇప్పుడు ఏమనుకోవాలి తెలుసా? ఇంటి కోసం భక్తి, దేనికోసం? అప్పు కోసం భక్తి, రోగం కోసం భక్తి, జబ్బు కోసం భక్తి, బండి కోసం భక్తి. ఎందుకు? ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే పిల్లలు 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 18 సంవత్సరాల వాళ్ళు పురుగుల మందు తాగి హాస్పిటల్లో ఉన్నారు. ఏంద్రా బాబు అంటే, నాకు ఐఫోన్ కొనిలా, నాకు బండి కొనిలా, నాకు ఇంకోటి కొనిలా. ఇదిగో ఏదో ఇది కాదు బిడ్డ, వాక్యం చెప్తున్నా ఒక శ్రేష్టమైన మాట. ఆయన ఎవరయ్యానంటే సర్వశక్తి కలిగిన దేవుడు. నీ మధ్యనున్న దేవుడు సామాన్యుడు కాదు. ఇజ్రాయేలు అనుకున్నారు, మాతో నడుస్తున్నాడులే దేవుడు, ఏముందిలే అనుకున్నారు. అందుకే కదండి మోషే మీద ఏం చేశారు? సనిగారు, గునిగారు. ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఇదిగో ఈ సముద్రంలో కలిపేయాలని ఇక్కడ తీసుకొచ్చావా, నీకేం పడలేదని ఇదిగో మోషే మీద రకరకాలుగా సనిగారు, గొనిగారు, ఇష్టానుసారంగా దూషించారు. అవ్వాని ఆయన ఆకాశం వైపు ఎప్పుడైతే చేతులు ఎత్తాడో, కనులు ఆయన వైపు చూసి ప్రార్థన చేశాడో, సముద్రం ఏమైందంట? చెప్పు గట్టిగా. అరే యేసయ్య నీతో ఉన్నాడు, కానీ ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో ఇంకా నీకు అర్థం కావట్లా. ఇప్పుడు మనుషులకి ఏం కావాలంటే ప్రార్థన చేయగానే రోగం పోవాలి, అప్పుడే దేవుడు గొప్పోడు. అంతేనా? నువ్వు మనిషి కాబట్టి ఎన్నిసార్లు జ్వరం వచ్చింది, రోగాలు వస్తాయి పోతాయి. ఇప్పుడు ప్రార్థన చేయమని పోద్దండి, నీ విశ్వాసం మంచిదైతే. మరలా ఒక వారం తర్వాత జ్వరం పోయిందని చెప్పేసి నువ్వు వెంబటే ఇంటికి పోయి చేపల కూర, కోడి మాంసం, గాడిద మాంసం, అన్ని మాంసాలు దీన్ని మళ్ళీ తెచ్చుకుంటే మళ్ళీ ఏం చేస్తాం? డాక్టరే చెప్తాడు, నీకు జ్వరం వస్తే ఇన్ని రోజులు నువ్వు పత్యం ఉండాలిరా బాబు అంటాడు. మన నోరు పత్యం ఉండదుగా, ఉంటుందా? ఉండదు. ఆయన శక్తిమంతుడు. ఎలాంటి శక్తిమంతుడు అయ్యానంటే, ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేసి తన ప్రజలను నేను మీ మధ్య ఉన్నానని చెప్పి ఆయన వారితో నడిచాడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. హల్లెలూయా. ఎట్లా నడిచాడంట? ఎవరి మధ్యలో? నీ కృప నాకు చాలును, నీ కృపలేనిది నే బ్రతుకలేను, నీ కృప నాకు, నీ కృపలేనిది నే బ్రతుకలేను. హల్లెలూయా. ఆయన కృప లేనిది మనం బ్రతకలేం, జీవించలేం. కనుక ఆయన ఎలాంటి వాడయ్యానంటే, నీ మధ్య ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకో మంచి మాట చెప్పనా? తన నోటితో సమస్తమును కలుగజేసిన వాడు. ఆది కాండంలో ఉంటుంది కదా, తన నోటితో ఏం చేశాడంటే ఆయన సమస్తాన్ని కలుగజేశాడు, ఏర్పాటు చేశాడు. మాట ద్వారా. ఎందుకయ్యానంటే ఇవన్నీ ఆయన చేయటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఎవరో శక్తిమంతుడు. చెప్పండి గట్టిగా, చెప్పాలి కాస్త గట్టిగా. ఆయన ఎవరయ్యానంటే శక్తిమంతుడు. శారమ్మ పక్కన నవ్విందంట. ఏం నవ్వింది? మనం కూడా అప్పుడప్పుడు ఏదైనా విచిత్రాలు చెబితే ఏం చేస్తాం? పక్కన నవ్వుతాం. నోట్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేటట్టు నవ్వుతాం, పక్కన నవ్వుతాం. ఆయన అన్నాడు, నువ్వు నవ్వనే ఎలా అన్నాడు. ఏం స్వామి, నమ్మేవాళ్ళు ఉంటే చంద్రబాబు గారు మా తాత అవుతాడు అన్నట్టుగా, నేను ముసల్దానిపై గర్భం ఎక్కడో ఉడికిపోయి అల్లాడిపోయి నేను బాధపడుతుంటే నీవు మీదటికి నీ కడుపునా. చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఆపరేషన్ చేసుకున్న కాడికి పోయి నువ్వు వచ్చే సంవత్సరం కమ్మడి కొడుకును అంటావు అన్నదనుకో, బాధ అది చూడు, బాధ కూడా ఏడాది దెబ్బలు తింద పాపం. దెబ్బలు తింటేనే అవుతాయి ఆ మాటలు, బాధకుంటుందట. అవునా కదా? నీకు నాకు అసాధ్యం. ఆకాశం ముందున దేవుడు ఏం చేసేది తెలుసా? ఆమె ఇంటికి వెళ్ళి ఆమెతో ప్రభు చెప్పినప్పుడు ఆమె నవ్వితే ఆయన అంటాడు, షారా నువ్వు నవ్వనేలా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు?
శక్తిమంతుడు. చెప్పు, ఎవరంట ఆయన? చెప్పాలి కాస్త గట్టిగా. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయం 4 చదవండి. 4వ వచనం. కీర్తనల గ్రంథం 29:4. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన స్వరముతో సమస్తాన్ని సృజించాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన స్వరం ఎలాంటిదంట? చెప్పు 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 గట్టిగా. బలమైనది, ప్రభావము కలిగినది. ఈరోజు మన తిక్కలో ఏం చేస్తా తెలుసా అండి? పిల్లలు లేరని, అప్పులు పోవట్లేదని, సమస్యలు పోవట్లేదని అక్కడికి వెళ్ళి కాయలు తెచ్చుకుంటున్నారు, ఇక్కడికి వెళ్ళి కాయలు తెచ్చుకుంటున్నారు. బైబిల్ అంటుంది కాయల్లో ప్రభావం ఉందా, ఆయన స్వరములో ప్రభావం ఉందా? కొంచెం నోరెత్తి గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలండి. ఆయన స్వరము బలమైనది, ఆయన స్వరము ప్రభావము కలిగినది. కనుక నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరయ్యానంటే శక్తివంతుడు, బలము కలిగిన దేవుడు. నువ్వు భయపడవలసిన పని లేదు, దిగులు పడవలసిన పని లేదు. నిర్ణయ కాలం అంటూ ఒకటి వస్తుంది. ఆ కాలమున వాటి కాలమున దేవుడు వాటిని అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన నీ మధ్యన ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన మన మధ్య నుండి ఏం చేస్తాడంటే గొప్ప గొప్ప కార్యములు చేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకంటే శక్తివంతుడంట, ఏదైనా చేయటానికి సమర్థుడండి. అవునా కదా? ఏదండి చెప్పరు? ఇప్పుడు బలవంతుడు కాస్త బలం కలిగిన వాడు ఏదైనా మోస్తాడు. అవునా కదా? నేను ఇదే మోస్తానయ్యా అంటాడా? అలాగే మన దేవుడు ఎవరయ్యా అంటే శక్తి కలిగిన దేవుడు, బలము కలిగిన దేవుడు. నువ్వు నమ్మి స్తుతించు, నమ్మి ఆరాధించు, ప్రభుని కీర్తించు. అది రోగమైన, ఆపదైన, వేదనైన, బాధైనా, లేకపోతే ఏదో దురాత్మల శక్తులైనా, అవి ఏవైనా సరే బాగుపడాలంటే, కార్యము జరగాలంటే నీ మధ్యలో ఉన్నాడే దేవుడు. ఆయన్ను నమ్మినప్పుడు సర్వశక్తి గల దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. హల్లెలూయా. రెండవదిగా బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, రెండవదిగా ఆ జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యంలో, ఒకటి నీ మధ్యలో ఉన్న దేవుడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన ఎవరు? శక్తివంతుడు. రెండవదిగా ఆయన ఎవరయ్యానంటే నీ మధ్యనున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏం చేస్తాడంట? ఆయన రక్షిస్తాడు. ఒక అతను అటుగా కారులో వెళ్తున్న అతనంట ఆ బస్సు కాలిపోతుంటే గమనించి ఆ కారు పక్కన ఆపి హుటాహుటిగా ఆ బస్సు దగ్గరికి పరిగెత్తి రాడ్లు అయితే తీసుకొని అద్దాలన్నీ పగలగొట్టి అందిన ఒక 10 మందిని బయటికి లాగేశాడు. ఆయన ఈరోజు అందరూ అభినందిస్తున్నారు. ఎందుకని? ఒక 10 మందిని, చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా, 10 మందిని కాపాడాడు. పేపర్లో, టీవీల్లో, సెల్ ఫోన్ ఆన్ చేస్తే అదే న్యూస్. కాపాడాడు, 10 మందిని కాపాడాడు. ఇట్లాంటి వ్యక్తి ఇంకొక 2-3 ఆ బస్ దగ్గర ఉంటే అసలు చనిపోయేవారే కాదు అని ఒక మనుషుడు చేసిన చిన్న సహాయానికే అంతగా కాపాడాడు అంటాడే. ఈ రోజున నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టి, రక్తం పెట్టిన దేవుడు ఏం చేసి తెలుసా? నన్ను రక్షిస్తున్నాడు. ఎప్పుడో నశించిపోవలసిన మనము, ఎప్పుడో పాడైపోవలసిన మనము, ఎప్పుడో చనిపోవలసిన మనల్ని ఆయన రక్షించి కాపాడి ప్రేమించాడు. ఇప్పుడు చెప్పండి, మీ మధ్యలో ఉన్న దేవుడు ఎవరయ్యానంటే మొదట శక్తి కలిగిన దేవుడు, రెండోది రక్షిస్తాడు. చెప్పండి, ఏం చేస్తాడంట ఆయన? మన మధ్యలో ఉన్న దేవుడట మౌనంగా ఉండేవాడు కాదు. ఆ 10 మందిని కాపాడాడని చెప్పానే, ఆ అబ్బాయి దగ్గరికి టీవీ వాళ్ళు వచ్చి, వినండిరా, టీవీ వాళ్ళు వచ్చి మైక్ ఆయన దగ్గర పెట్టి, అయ్యా ఎలా కాపాడావు ఏంటి అని అడుగుతుంటే ఆయన అంటున్నాడు, అండి
ఏడుస్తూ అంటున్నాడు, నేను కాపాడుతున్నాను, నాకు చేతనంత వరకు వాళ్ళని బయటికి లాగుతున్నాను. చాలామంది సెల్ ఫోన్లో కెమెరాలు ఆన్ చేసి అందరూ ఏం చేస్తున్నారంట? చెప్పండి గట్టిగా. ఏం చేస్తున్నారు? వీడియోలు తీస్తున్నారంట. ఒక ప్రక్కన కాలి బూడిదైపోతుంటే ప్రజలు ఏం చేస్తున్నారు? వీడియోలు తీస్తున్నారు. ఏడుస్తున్నాడు, ఇదిగో వీడియోలు తీయటం ఆపేసి రక్షిస్తే తలా ఒకరినైనా కాపాడేవాడు. నిజమే, ఈ లోకం నిన్ను కాపాడడానికి ఎవరు ముందుకు రారు. ఈ లోకంలో నిన్ను రక్షించడానికి, నువ్వు పాడైపోతుంటే, నువ్వు చెడిపోతుంటే, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి ఈ భూలోకంలో ఎవడు రాడు. అందుకనే సర్వశక్తి గల దేవుడు ప్రాణం పెట్టి నిన్ను కాపాడడానికి ఈ భూలోకానికి దిగివచ్చాడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఈ భూలోకంలో మనుషుని కాపాడేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఉంటే ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందండి? అర్థమవుతుందా? ఇక్కడ కాపాడేవాడు, లోకంలో ప్రజలను కాపాడేవాడు ఉంటే పరలోకం నుంచి ఎందుకు మనిషి కుమారుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది? పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ రక్షించేవాడు ఉంటే, ఇక్కడ కాపాడేవాడు ఉంటే, ఇక్కడ మానవుని ప్రాణాన్ని కాపాడి సంరక్షించేవాడు లోకములో ఉన్నట్లయితే అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి? అర్థమైంది తెలుసా? ఇక్కడ ఉన్న వారిని కాపాడే శక్తి ఎవరికి? స్తోత్రం చెప్పు గట్టిగా. అందుకనే నా యేసు, మనం ఆరాధిస్తున్న యేసు ఎవరయ్యానంటే, నీ మధ్యలో ఉన్న దేవుడు ఎవరయ్యానంటే నీకు తెలియట్లా. నీకు తెలియట్లేదండి. గడగడ 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 వణుకుతుంది ఒక ఆమె. చూడండి ఇట వణుకుతుంది. అయ్యో, జ్వరం, చలి, జ్వరం, అల్లాడిపోతున్న పాస్టర్ గారు అంది. దగ్గరికి వెళ్ళడానికి దగ్గర లేదు. నోట సరిగ్గా మాట్లాడట్లా. గడగడ గడగడ వణుకుతూ ఏందమ్మా అంటే చలి, జ్వరం అంది. ఫోన్లోనే యేసు నామములో పానం. ఏ నామంలో? ఏ నామం అంట? 5 గంటలకే ఫోన్ వచ్చింది. నేను అనుకున్నాను ఈ జ్వరం ఎక్కువైపోయిందేమో అనుకున్నా. 5ంటికే 5 గంటలకు ఫోన్ చేసి ప్రశాంతంగా, అయ్యా లేచావా? ఏం చేస్తావమ్మా, నీ దెబ్బకి రాత్రి నిద్రే లేదమ్మా అని మొత్తానికి ఫోన్ ఎత్తానన్నా. నువ్వు ప్రార్థన చేసావు, ఇక నేను ఎట్ట పండుకున్నా? ఎట్ట అంటన్నా? అబ్బాదిగో వాళ్ళకు నిద్ర ఉంచదు ఏమో మాత్రం. మరో 10 నిమిషాల్లో ప్రశాంతంగా లేచి, మరి పాస్టర్ గారు నాకు బాగలేదని ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు, మరి ఫోన్ చేసి అమ్మటే బాగుందిలే అని చెబుతారా? అప్పుడు గుర్తురాడు. ఈయనకు తెలియదు, గడగడ వణుకుతుంటే ఈయన ఏం చేస్తుండాలి? ఏమో మాత్రం తర్వాత పొద్దున్నే ఫోన్ చేసి అంటది, అన్నా నువ్వు ప్రార్థన చేసినాక నేను ప్రశాంతంగా పడుకున్నా. నేను అంటాను, నువ్వు ఎక్కడో ఉన్నావు, ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేయగానే నీకు స్వస్థ వచ్చిందంటే దేవుడు మధ్యలో నిలబడి కార్యం చేశాడు. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. సర్వశక్తి గల దేవుడు ఆయన నోటి మాట ద్వారా ఏదైనా చేస్తాడు. వెనక శత్రువులు తరుముకుంటూ వస్తుంటే, ముందేమో ఎర్ర సముద్రము పొంగుతూ ఉంటే ఏమి చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇదిగో దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆయన అన్నాడు, ఏయ్ మీరు భయపడొద్దు, వెనక్కి తిరగొద్దు, ముందుకు సాగుదురుగాక. ఎక్కడికి సాగాలి? ఏందయ్యా ముందుకు సాగేది? ఆ రకంగా చూడండి, వాగు ఎట్ట పొంగుతుందో, భయంకరంగా పొంగుతుంటే ఎట్ట నడవాలి? ఏం చేయాలి? కొట్టుకొని పోతాం, చచ్చిపోతాం ఈ వరదలో, ఈ నీటిలోనంటే నా ప్రభు అంటాడు, ఇదిగో మిమ్మల్ని నడిపించడానికే కొన్ని 100 సంవత్సరాల క్రితం నేను మీ కొరకు రహదారి వేశాను. కొట్టు గట్టిగా చప్పట్లు. మీ కొరకు మార్గమును వేశాను, జలములలో మార్గమును వేశాను, బాటను వేశాను. ఇప్పుడు మీరు వచ్చారు కనుక మీ మార్గము మీకు తెరవబడునుగాక. ఆమేన్. ఆయన సర్వశక్తిమంతుడండి. ఆయన బలం తెలియట్లా ఈరోజు ప్రజలకి. ఆయన శక్తి ఏంటో తెలియట్లా. ఆయన ఆరాధించే విధానం తెలియట్లా. ఆయన ఆరాధించే విధానంలో, ఆయనను ప్రార్థించే రీతిలో నువ్వు ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు చూచుదువుగాక. స్తోత్రం చెప్పండి. క్రమంలో ఆయన మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి, క్రమంలో నిలబడాలి. ఒకటి, ఆయన సర్వశక్తిమంతుడు. 2,
నిన్ను రక్షించే, చెప్పాలి కాస్త గట్టిగా, ఏ దేవుడు అంట? ఆయన రక్షించే దేవుడు మౌనంగా ఉంటాడా? చెప్పండి. ఉదాహరణకు ఒక మాట చెప్తా. షడ్రక్, మేషక్, అబేద్గోలు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురిని ఎక్కడ పడేశారు? ఏసీలోనా? కొంచెం గట్టిగా చెప్పండి. అగ్నిగుండంలో పడేస్తే పోతే పోనీలే వాళ్ళతో నాకు ఎందుకని ఈ సర్వశక్తిమంతుడు మౌనంగా ఉన్నాడా? ఆయన పేరే రక్షించే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. ఆయన పేరేంటంట? పాడైపోతున్న మన బ్రతుకులు, ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవలసిన మన జీవితాలను ఆయన ఏం చేశాడంటే రక్షించాడు. స్తోత్రం. అగ్నిగుండములో పడి కాలి బూడిదవ్వకుండా వాళ్ళని ఏం చేశాడంటే యేసయ్య రక్షించాడు. నేను అంటాను, ఆయన నిన్ను రక్షించాలంటే ఆయన నీ మధ్యలో ఉండాలి. నువ్వు బంధువుల మధ్యలో ఉన్నానయ్యా, స్నేహితుల మధ్యలో ఉన్నాను, చుట్టూరు మా వాళ్ళే, చుట్టూరు రక్త సంబంధికులే, అందరి మధ్య నేను ఉన్నా, మై హ్యాపీ. ఎక్కడరా హ్యాపీ? మనుషుల మధ్యలో ఉంటేనా? నీ మధ్యలో ఆయన ఉంటే నువ్వు హ్యాపీ. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. నలుగురు నేర్చుకుని నలుగురు మధ్యలో కూర్చోబెట్టుకొని ఆహా ఇటు అన్న, ఇటు అక్క, ఇటు బావ, ఇటు చెల్లెలు అనుకుంటా కూర్చుంటే అది హ్యాపీ కాదు. నీ మధ్యలో నా ప్రభు ఉండాలి. నీవు ఆయన కార్యాన్ని కనులారా చూడాలన్నా, అద్భుతాలు చూడాలన్నా, ఆశ్చర్య కార్యాలను నువ్వు చూడాలన్నా ఆయన మన మధ్యలో నివసించాలి. ఎందుకంటే ఆయన రక్షించే దేవుడు. షడ్రక్, మేషక్, అబేద్గోలను అగ్నిగుండంలో పడవేసి కాలిపోతారేమోనని ఆకాశమందున దేవుడు వారి మధ్యలో నిలిచాడు. ఆయనే గనుక వారి మధ్యలో నిలవకపోతే, హలో చెప్పండి, వాళ్ళ కాడేమన్నా శక్తి ఉందా? వాళ్ళ కాడేమన్నా బలం ఉందా? లేకపోతే వాళ్ళకి ఏమన్నా మనలాంటి వస్త్రాలు కాకుండా వాళ్ళు ఏమన్నా ఇనుపై మొత్తం తగిలించుకొని దిగారా? ఆ బస్సు ఇనపది కాదా? కాదా? ఇప్పుడు చూడండి ఫోటో, అస్థిపంజరం ఎట్ట ఉంది అట్టుంది, కాలు బూడిది. ముగ్గురిని లోపల పడేస్తే వాళ్ళు అట్టాగా అయిపోయే వాళ్ళే. వాళ్ళు ఎందుకు? ఒక మంచి మాట చెప్పనా, యేసు ప్రభుల వారు వారి మధ్యలో నిలబడ్డాడు. ఒకటి. రెండు, అసలు అగ్నిగుండంలోనికి వారు వెళ్ళటానికి ధైర్యం ఎందుకు చేశారు తెలుసా? హలో, పడేసిన తర్వాత యేసు ప్రభు వచ్చాడు, ఓకే రైట్, వారి విశ్వాసాన్ని బట్టి వచ్చాడు. అసలు అగ్నిగుండంలోనికి వెళ్ళేటప్పుడే వాళ్ళు ఎందుకు ఇలా అంత ధీటీగా, కొత్తగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అత్తారింటికి కూడా అంత సంతోషంగా పోరు అనుకుంటా, బ్రహ్మాండంగా పోయారు. యాడికిరా మీరు పోతున్నారంటే, హాయ్ ఎక్కడికి చెప్పండి గట్టిగా. నీలాంటి నాలాంటి వాళ్ళు వచ్చి అరే అక్కడికి పోతున్నారా, అక్కడ అగ్ని ఉందంటే ఇలా అంటారు, చల్లార్చే దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అగ్ని బలము చల్లారేనే, శత్రు సమూహము. ఆగండి, ఇప్పుడు కాలేవాడు అల్లాడు, అగ్నిలో ఉన్నాడు అల్లాడాలా, బయట నుండి అల్లాడాలా? బాగా చెప్పండి. అగ్నిలో ఉన్నోడు అల్లాడాలా, కాలి మంట 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 అని వాడి ఆడవాలా, బయట నోడి ఆడవాలా? విచిత్రమేంటి చెప్పిన, అదే మన దేవుడు గొప్పోడు శక్తిమంతుడు కనుక అగ్నిలో ఉన్నోళ్ళేమో స్తోత్రం చెల్లింతుమో అంటున్నారు, బయట ఉన్నోళ్ళేమో భయముతో గడగడగడ వణుకుతున్నారు. ఏందిరా మీ భయం అంటే, ఇదిగో సజీవులను, ఇదిగో జీవము గల దేవుని పిల్లలను అగ్నిగుండంలో పడవేశాం, ఆయన వారి కొరకు వారి మధ్యలోకి వచ్చాడు. స్తోత్రం చెప్పగాస్త గట్టిగా. ఆయన తన పిల్లలు ఎక్కడ ఉంటారో అక్కడికి వచ్చే దేవుడు. నువ్వు గుర్తించట్లేదండి యేసు ప్రభుని. ఆయన శక్తి ఏంటో నీకు తెలియట్లా, ఆయన బలం ఏంటో నీకు తెలియట్లా, ఆయన ప్రభావం ఏంటో నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఆలోచన చేయ ఒకసారి. రక్షించే దేవుడు ఆయన, మన బ్రతుకులను ఎప్పుడో కాపాడాడు, ప్రేమించాడు. కృతజ్ఞత ఉందా నీకు? శనివారం తెల్లవారుజామున ప్రభు సన్నిధిలో 100 సార్లు ప్రభు కృతజ్ఞతలు చెప్పాను. అయ్యా నన్ను రక్షించింది నువ్వే, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణమో, నీవే నీవే నా
నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, క్షణమైన నీ నామ మరువకుంటిని, మరణమైన మధురముగా, క్షణమైన నీ నామము మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి తండ్రి నీవున్నావని బ్రతుకుతుంటిని, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. తండ్రి నీవున్నావని బ్రతుకుతుంటిని, తండ్రి నీవున్నావని, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఒక మాట చెప్పనా, షడ్రకు మేషకు అబేద్గోలు వారు, అయ్యా మీరు ఎవరి కొరకు బ్రతుకుతున్నారంటే మేము ఆయన కొరకు బ్రతుకుతున్నాం అన్నారు. యేసు ప్రభుల వారు అంటారు, నేను వాని కొరకే వచ్చానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అగ్నిగుండంలోకి ఎందుకు వచ్చాడు ఆయన? తన పిల్లలు శ్రమలో ఉన్నారు, తన పిల్లలు బాధలో ఉన్నారు, తన పిల్లలు కష్టంలో ఉన్నారు. అగ్ని వంటి శ్రమలు వస్తాయి. చాలామంది అంటారు, ఆ అగ్నిగుండం ఏమో మేము చూసామో చూడలేదో మాకు తెలియదు, కానీ ఈ లోకంలోనే నాకు, చెప్పండి గట్టిగా, అగ్ని వంటి శ్రమలో, భయంకరమైన శ్రమలో వారిని కాపాడాడు. వారి మధ్యలో ఉండి ఈరోజు నీ మధ్యలో ఉన్న దేవుడు నిన్ను కాపాడును గాక. ఆయన నిన్ను కాపాడాలంటే నువ్వేం చేయాలి? ఏదక్క వండుకొని తినాలా? ఏం చేయాలి? ఆయన కొరకే బ్రతుకుదువు గాక. స్తోత్రం చెప్పండి. అరే కుర్రోళ్ళరా, యవనస్తులరా, మీరెందుకు అగ్నిగుండంలో పడిపోతారా? ఒక్కసారి ఆ బొమ్మకు నమస్కారం చేయండి. 30-40 సంవత్సరాలు లైఫ్ ఉందిరా మీకు. ఒక్కసారి ఆ రాజు పెట్టిన బొమ్మకు మొక్కండి, బ్రహ్మాండంగా బ్రతకొచ్చునంటే ఈ 30-40 సంవత్సరాల బ్రతుకు మాకొద్దు. అగ్నిగుండములోకి వెళ్ళి చావటానికైనా మేము సిద్ధమే. నేను ఒక్క మాట చెప్పనా, అసలు అంత ధీటిగా, అంత ధైర్యంగా అగ్నిగుండంలోకి ఎందుకు వెళ్తున్నారు తెలుసా? వాళ్ళకు ఒకటే తెలుసండి, ఆ ముగ్గురికి ఒకే మాట తెలుసు. ఏంటి తెలుసా? హలో, ఆ ముగ్గురికి ఒక విశ్వాసం ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా మా మధ్యలో యేసయ్య ఉన్నాడు. గట్టిగా చెప్పొచ్చుగా. ఇప్పుడు వచ్చాడా రాలేదా? వచ్చాడు. నీలో ఒక తెగింపు ఉండాలి. నీ భక్తిలో, నీ విశ్వాసములో, నీ పరిస్థితుల్లో ఒక తెగింపు రావాలి. ఆ ముగ్గురు వ్యక్తులు చావటానికి సిద్ధపడి లోపలికి వెళ్తే దేవుడు బ్రతికించి తీసుకొచ్చి చావటానికి సిద్ధమైన వారిని అనేకులను యేసు వైపు త్రిప్పారు. ఈరోజు దేవుని ఎందుకు బ్రతికించాడు తెలుసండి? లోకంలో నశించిపోతున్న అనేకులను యేసు వైపు నడిపించడానికే. మరి నువ్వేమో చాలామంది అంటున్నారు, అల్లా వాడిని చూసి నేను ప్రభులో నుంచి బయటకు వచ్చానయ్యా, అల్లా అక్కను చూసి నాకు దేవుడు అంటే నమ్మకం పోయింది అంటే నువ్వు అంత భక్తిహీనుడువా? రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తీసం పొంది, ప్రభు వాళ్ళలో చేయి వేస్తూ దేవునికి ఇష్టం లేకుండా జీవిస్తూ ఉంటే నిన్ను బట్టి దేవుని సందులోకి ఒకడు వస్తాడయా? రాడు. అందుకనే గత రాత్రి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. రాత్రి వచ్చిన వారు ఎంతమంది చేయొద్దండి. రాత్రి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దినాలు మనవి కావు. ఏ రోజుకు ఆ రోజే దైవ భయం కలిగి మనం ప్రభు సందులో బ్రతికితే ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయ. చెప్పండి బిగ్గరగా హల్లెలూయ. కాబట్టి ఒకటి చెప్పండి, ఒకటి మన దేవుడు ఎవరు? ఆయన ఏదైనా చేయగలడు. రెండు దేవుడు మన మధ్యలో ఉండి మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? రక్షిస్తాడు. అనండి అందరూ మాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదో ఒక బలహీనత, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒక పరిస్థితులు, స్థితిగతులు తారుమారైపోయి
ఇక నాకు ఈ లోకంతో పని లేదు, ఇక నాకు ప్రభువు కావాలి. స్తోత్రం చెప్పండి, ఇంకా ఆస్త గట్టిగా చెప్పండి. నిన్ను ఆయన కోరుకున్నాడండి, ఆయన నిన్ను విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. ఓ బిడ్డ కొన్ని సంవత్సరాలు అత్తమామతో గొడవ పెట్టుకుంది. బాగేనండి. దేని గొడవ పెట్టుకుందంటే నాకు బాప్తీసం కావాలి. చెప్పండి, ఏం కావాలి? కొంచెం అందరు గట్టిగా చెప్పండి. అత్తమామతో గొడవ పెట్టుకుంటే భర్త ఏమో తీసుకో అంటాడు, అత్తమామలు అంటారు తీసుకుంటే ఇద్దరు తీసుకోవాలి, లేకపోతే వద్దు అని అంటే ఈమె ప్రతి సంవత్సరం సిద్ధపడటం బాప్తీసానికి. అత్తమామ గొడవ ఆడితే బాప్తీసం ఆపేయటం. నేను అనుకుంటాను ఆ బిడ్డ ప్రార్థన చేసి ఉంటుంది. ఎన్నోసార్లు నాకు చెప్పింది, అన్నా ప్రార్థన చేయి, బాప్తీసానికి ఇట్లా అత్తమామలు అడ్డపడుతున్నారు, ఏంటి నా పరిస్థితి అని ప్రార్థన చేయమని కోరితే మరలా మీరు తప్పు అనుకోమండి. ఆ అత్తమామలు దేవుడు అంటే ఇష్టం లేక కాదు, తీసుకుంటే ఇద్దరు తీసుకోండి, సంవత్సరమైనా 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా. కానీ ఆ అమ్మాయి బాధ ఏం తెలుసా? ముందు నేను రక్షించబడితే తర్వాత నా ఇంటిని నేను రక్షించుకుంటానని ఏడుస్తూ బాధపడుతుంటే వినలా. కన్నీరు గాడ్చాం, ప్రార్థన చేశాం. విచిత్రం చెప్పనా, ఆ బిడ్డ డెలివరీ టైంలో హాస్పిటల్కి వెళ్తే పిండం అడ్డం తిరిగింది. డాక్టర్లు చెప్పారంట అసలు పెద్ద ప్రాణానికే ప్రమాదం. ఏ ప్రాణానికి? పెద్ద ప్రాణం చచ్చిపోతే. వాళ్ళు అదుగో ఇదిగోయిన లోపే కోమాలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఫోన్లు చేసి ఆ ఫోన్లో ప్రార్థన చేస్తే దేవుడు తల్లిని బిడ్డను క్షేమంగా కాపాడిన తర్వాత వారి నోట ఎవరైతే బాప్తీసం వద్దని అడ్డు చెప్పారో వారు అన్నమాట తెలుసా? ఇప్పుడు నువ్వు అర్జెంటుగా బాప్తీసం పొందాలి, ఎందుకంటే నిన్ను రక్షించింది దేవుడే. కొట్టు గట్టిగా చప్పట్లు. నిన్ను కాపాడింది దేవుడే. నీ ప్రాణమును, నీ బిడ్డ ప్రాణమును కాపాడగలిగిన సర్వశక్తిమంతుడు యేసే. నేను అంటాను, అదే అపాయం కనుక పెట్టకపోతే ఈ అత్తామామ లోబడతారా? అమ్మలారా, మంచి అత్తామామలాగా ఉండండి. లోబడరు. కోడలు చచ్చిపోద్దని భయం, మనవడు మనవరాలు చచ్చిపోద్ది. ఇక్కడ ఆడ ఉంది, పోయింది ఇప్పుడుదే. అప్పుడుదే కడుపులో ఉన్నప్పుడు జరిగిన కథ ఇదంతా. ఆ పుట్టిది కాదు, అసలు నా కోడలే చనిపోద్దేమో అని భయపడితే ఆకాశం నుండి సర్వశక్తి కలిగిన దేవుడు దిగొచ్చి చేసిన కార్యం ఏంటి తెలుసా? నేను నిన్ను రక్షిస్తాను. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా. నా ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయన నిన్ను కాపాడుకోవాలంటే, రక్షించాలంటే ఏదో విధము చేత నిన్ను రక్షిస్తాడు. అందుకని ఆయన మన మధ్యలోకి వస్తున్నట్టున్నాడు. నీ దేవుడని యెహోవా ఎక్కడున్నాడు? నీ మధ్యలోనే, ప్రక్కోల కాడ కాదు, నీ మధ్యలో. నువ్వు భయపడొద్దు, దిగులు పడవద్దు. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నా మధ్యలో ఎవరున్నారు? చెప్పండి గట్టిగా. జీవము కలిగిన దేవుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ధైర్యంగా పోయాడు దానియేలు. ఎక్కడికి పోతున్నావు దానియేలు అంటే, ఏం చేయమంటారయ్యా, నేను ప్రార్థన చేశాను, ప్రార్థన చేయటమే తప్పని తీసుకెళ్ళి ఎక్కడేశారు? సింహాల నోట్లో పడేశారంట. ఆ సింహం దగ్గరికి వెళ్తుంటే అనేకులు అని ఉంటారు, ఏమయ్యా నువ్వు వెళ్తుంది సింహాల బోన్లోకి అంటే ఆయన అంటాడు, దాని బలమును మించిన వాడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ బలం అంట ఆయనది? దావీదు అన్నాడు కదా, నేను సింహమును చీల్చాను. సర్వశక్తి గల దేవుడే అండి, గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఆయన మనలను ఏం చేస్తాడు? శక్తిమంతుడు ఆయన. రెండవది, రక్షించే మన మధ్యలో ఉన్న దేవుడు ఎవరో ఒక 3 విషయాలు. ఒకటి, శక్తిమంతుడు. నువ్వు భయపడొద్దు. నా భర్త పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా కుటుంబం పరిస్థితి ఏంటని నువ్వు దిగులు పడొద్దు. దిగులు పడిందా? సారేపోతే వెధవరాలు పడిందా? పళ్ళా వాగ్దానం చేతబట్టుకుంది. ప్రతిరోజు కొండకాడికి వెళ్తుంది, ప్రతిరోజు బుడ్డి కాడికి వెళ్తుంది. తొట్టి బుడ్డి విశ్వాసముతో వెళ్ళింది. దేవుడు తన ఇంటిని రక్షించాడు. ఈ రోజున ప్రతిరోజు నీకేం కావాలి? రొట్టె కావాలా? ఏం కావాలి? విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. విశ్వాసాన్ని ఎక్కడా కూడా దిగదార్చుకోవద్దు. మనం విశ్వాసం కలిగిన వారిగా మనం బ్రతుకుదాం. ఆయన సర్వశక్తి, మన మధ్యలో ఉన్న దేవుడు శక్తిమంతుడు. రెండోది, రక్షించే
దేవుడు. మూడోది ఒక ప్రాముఖ్యమైన మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అదే జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యం చదవండి త్వరగా. నీ దేవుడైన నీ యెహోవా ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఓ అన్నలారా వినండి బాగా. యేసయ్య శక్తిమంతుడే కాదంట, యేసయ్యను రక్షించేవాడే కాదంట. యేసయ్య ఎవరో తెలుసా? నీ యందు ఆనందపడేవాడు. ఎవరు యందు? అమ్మ ఎవరు యందు? ఓ భార్య ఇలాగ అంటది, ఎంత చేసినా నా భర్త నన్ను ప్రేమించట్లా. ఒక భర్త అనుకుంటాడు, ఎంత చేసినా నా భార్య నన్ను అర్థమో చేసుకోవట్లేదు. అరే ఇది లోకం భయ్యా, నన్ను అర్థం చేసుకుంటుందా? చేసుకోదు. మీకు ఇంకొక మంచి మాట చెప్పనా? పండగ వస్తుంది. పండగ ఏ పండగ? పండగ వస్తుంది. ఒక 1000 రూపాయలు చీర కొనిచ్చాడు. అబ్బా యమా పొగిడింది మా తల్లి. 5 రోజులు 6 రోజులు గ్యాప్తో మళ్ళీ ఇంకేం వచ్చింది మీకు తెలియదు. ఈ పండగలు ఆడ తెలుసు మీకు? పోయిన దీపావళి, సంక్రాంతులు తెలుసు, అంతే కదా. ఏమొచ్చింది? జనవరి వచ్చింది. ఇప్పుడు వచ్చి క్రిస్మస్కి ఒక మంచి చీర కొనిచ్చా, ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చి కొని అంటే చేతులు దులుపుకున్నాడు. ఆయన ఏం దులుపుకున్నాడు అంటే అర్థం ఏంటి? మా బాగా వినండిరా, చేతులు దులుపుకున్నాడు. ఏమన్నాడు? అమ్మ డబ్బులన్నీ ఆ పండగకి అయిపోయినాయి, చేతిలో డబ్బు. 5 రోజులు 6 రోజులు గ్యాప్తోనే ఒక డైలాగ్ ఇడిసిద్ది, నీ ఇంటికి వచ్చిన కాడి నుంచి ఏ రోజులు నన్ను సంతోష పెట్టావా అంటది. అరే 5 రోజుల క్రితమే కదండి 1000 రూపాయలు 2000 చీర తెస్తే, అబ్బా మా ఆయన చాలా మంచోడు, వీధి మొత్తం చూపించావు. యేసు ప్రభుల వారు శక్తివంతుడే కాదు. యేసు ప్రభుల వారు ఇదిగో నిన్ను రక్షించేవాడు మాత్రమే కాదు, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన మధ్యలో ఉంటానని సెలవిస్తున్న ఆయన ఎవరో తెలుసా? నిన్ను బట్టి సంతోషించే దేవుడు. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా, చెప్పండి కాస్త గట్టిగా. హల్లెలూయా. నీ యందు సంతోషపడతాడు. ఎలాగో తెలుసా? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఆడుకుంటుంటే, గారాబం చేస్తుంటే, ఏదైనా ముద్దు పనులు చేస్తుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? సంతోషపడతారు. అవునా కాదండి? నాకు మా ఇంట్లో ఎప్పుడు సంతోషం వచ్చిందంటే, మా బుడ్డ ఒక ఉంది, ఇంత పొడుగు పెన్ను ఈ 3 ఏళ్ల మధ్యలో పెట్టిద్దిట. రాసేవాళ్ళు పెన్ను ఆడబెట్టుకుంటారు. అయ్యా ఓయ్, రాసేవాళ్ళు పెన్ను ఆడబెట్టుకుంటారు, ఇటు పెట్టుకుంటారుగా. ఏమా పెన్ను తీయటమే 3 ఏళ్ల మధ్యలో పెట్టిద్దిట. ఇటు పెట్టి ఇటు అంటుంది. పిల్లలు తల్లిదండ్రులు ఎందుకు నవ్వుతున్నారు, ఎందుకు సంతోషిస్తున్నారా బాబు అంటే, ఆ పిల్లలు చేసే ముద్దు పనులు. నేను అంటాను, మనందరం దేవుని పిల్లలం కదా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. మరి ఆయన ఎవరయ్యానంటే శక్తిమంతుడు, రక్షించే దేవుడు, నీ యందు సంతోషపడే దేవుడు. మరి మన యందు ఆయన సంతోషపడాలంటే మనం ఆయనకి నచ్చినట్టుగా ఉండాలా, ఆయనకు నచ్చనట్టుగా ఉండాలా? మీరే చెప్పండి. ఏందండి చెప్పరో? మీరు చెప్పాలి గట్టిగా. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటే నచ్చుతావా? దేవుని వాక్యం అనకుండా ముచ్చట్లాడుకుండా నచ్చుతావా? దేవుని మందిరానికి వచ్చి చక్కగా నిద్రపోతే గోడ కానుకొని నచ్చుతావా? చక్కగా దేవుని మాట వింటే నచ్చుతావా? మరి మన దగ్గర యేసయ్య సంతోషపడటానికి ఏ కారణం ఉంది చెప్పండి? ఏ కారణం ఉంది? ఏ ఒక్క కారణం ఉంది మన దగ్గర? ఇదిగో నన్ను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. నువ్వు 4 గంటలు లేచి స్తోత్ర ప్రార్థన చేస్తే ప్రభు అంటాడంట, ఆహా ఈరోజు నా బిడ్డ నాకు ప్రార్థన చేసిందని ఆనందపడతాడు. ఆయన శక్తిమంతుడు, రక్షించే దేవుడు. నీ యందు చెప్పాలి గట్టిగా, నీ యందు. ఇప్పుడు నేను అంటాను, షడ్రక్ మేషక్ అబేద్గోలు యందు దేవుడు ఆనందపడ్డాడా, దుఃఖపడ్డాడా? చెప్పాలి కాస్త గట్టిగా అందరూ. ఎందుకని?
ఎందుకనండి వాళ్ళు ముగ్గురు ఆయనకి ఇష్టమైన పని చేశారట. ఈరోజు దేవుని పిల్లలమైన మనం లోకంలో ఉన్న వారికి ఇష్టంగా బ్రతకటం మన వల్ల కాదండి. నువ్వు ఎంత మంచిగా బ్రతికినా, ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా సహవాసం చేసినా ఆ కొంచేపే, ఆ కాసేపే. వద్దు. చిన్నపిల్లలప్పుడు మేము అనుకునే వాళ్ళం, అరే ఈరోజు బాగా నవ్వుతున్నావురా, ఆడికి మోసే కూడా ఏడన్నాడు, ఈరోజు బాగా నవ్వుతున్నావు, ఇంటికి పోతే మనకేదో చెప్పు అంటే ఎంత బాగా నవ్వితే అంత బాగా తన్నులు పడితే అన్నట్లు లెక్క. తీసి పక్కనేసే నా ప్రభు అంటాడు, నువ్వు ఎంత దేవునికి మంచి పనులు చేస్తావో, మంచి క్రియలు చేస్తావో, దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉంటావో, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతలు చెప్తూ ఆయన సన్నిధికి వచ్చి దేవుని వాక్యం విని ఆయన బిడ్డగా బ్రతుకుతావో, అప్పుడు ఆయన నీ యందు ఆనందిస్తాడు. యేసు ప్రభుల వారు బాగినండి మాట బాప్తీసానికి వెళ్ళాడండి. వినండి, యోర్దానులోకి వెళ్ళి ఆయన మునిగి లేచాడు. పావురం వచ్చి ఏమంటుంది, మర్చిపోయారు ఆ మాట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు, కొంచెం గట్టిగా చెప్పండి అయ్యా, ఈయన యందు నేను ఆనందిస్తున్నానంటే, యేసయ్య యందు తండ్రి ఆనందిస్తున్నాడంటే, యేసయ్య తన తండ్రికి ఇష్టమైన పనులు చేశాడు. ఈ రోజున దావీదును బట్టి నేను ఆనందిస్తున్నాను అని ఆయన అనాలంటే, నేను ఆయనకి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి. నీవు ఆయనకి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి. ఈ సమాజంలో, ఈ లోకములో దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనం, ఈ లోకము మనది కాదు కనుక యేసును లోకాన్ని సంతోషపెట్టి లోక ఆశలు, లోక కోరికల కొరకు, ఈ సుఖభోగాల కొరకు ఆశపడక ఈ లోకములో బ్రతుకుతున్న మనం ఆయన నా యందు ఆనందపడాలి. అట్లాగ భక్తి చేద్దాం. నా భర్త ఆనందపడితే చాలు, నా పిల్లలు ఆనందపడితే చాలు. అమ్మా, కొంతమంది మా పాస్టర్ గారు ఆనందంగా ఉంటే చాలు. యేసయ్య ఆనందంగా ఉన్నా లేకపోయినా ఎవరు ఆనందంగా ఉండాలంట అంటే, పాస్టర్ గారికి మంచిగా ఉంటే చాలు. యేసయ్యకి ఏమో ఈపు చూపించి, పాస్టర్ గారికి ఏమో ముఖం చూపిస్తావా? నీ ముఖం ఎవరికి చూపించాలి? నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృద్ధిలో నా నిలచిన జ్ఞాపికవై, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా వృద్ధిలో నా నిలచి, అనుక్షణము నా శత్రువుకు నన్ను వెళ్ళడు వీడని అనుబంధమై, యేసయ్యా నా ప్రాణ మనగలనా, నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన మీ మధ్యలో ఉండి, నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్యనున్న దేవుడు ఎవరమ్మా? వాక్యాన్ని చెప్పండి, పాయింట్లు చెప్పండి. నీ మధ్యనున్న దేవుడు ఎవరు? శక్తిమంతుడు. 2, నీ మధ్యనున్న దేవుడు ఎవరు? చెప్పాలి. 3వది, నీ మధ్యనున్న దేవుడు ఎవరు? నన్ను బట్టి, అనండి గట్టిగా, నన్ను బట్టి సంతోషించే దేవుడు. చివరికి ఒక మాట చెప్తా, నిన్ను బట్టి యేసయ్య సంతోషించాలంటే, నిన్ను బట్టి యేసయ్య ఆనందించాలంటే, మనం దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఇతరులు ఎవరో నీకు వద్దండి, తీసి పక్కనే. నాకు నేను, నీకు నువ్వు. ఇప్పుడు ప్రార్థన చేసుకోబోతున్నావు. దేవా, నన్ను బట్టి నువ్వేం చేయాలి? సంతోషపడాలి. నన్ను ఎందుకు ఈ భూమి మీదకి పంపించావు? సౌలును బట్టంట దేవుడు ఏం పడ్డాడు? సంతాపడ్డాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. ఒక సౌలేనా దేవుడిని బాధ పెట్టింది? నువ్వు బాధ పెట్టట్లేదా? చెప్పండి అక్క, బాధ పెట్టట్లేదా? ఒక ఆదివారం వచ్చి ఒక ఆదివారం మానుకుంటున్నావంటే దేవుణ్ణి బాధ పెట్టట్లేదా?
దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నామంటే దేవుణ్ణి బాధ పెట్టినట్టు కాదా? నీ సేవకుడే బాధపడుతుంటే ఇక దేవుడు ఎంత బాధపడతాడు? అందుకని మనం ఏం చేయాలి తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టుదుముగాక. స్తోత్రం చెప్పండి కాస్త గట్టిగా చెప్పండి. మనం ఎవరిని సంతోష పెట్టాలి? ప్రభుని, మనుషులను కాదు, దేవుణ్ణి సంతోష పెట్టాలి, దేవుణ్ణి ఆనందపరచాలి. కాబట్టి గుర్తుపెట్టుకొని, మన దేవుడు, నీ దేవుడిని యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన ఎవరయ్యానంటే శక్తిమంతుడు, రక్షించే దేవుడు, నీ యందు చెప్పండి, నీ యందు ఆనందపడేవాడు. చివరికి ఒక మాట చెప్తా, నీ యందు దేవుడు ఎప్పుడు ఆనందపడతాడో తెలుసా? నువ్వు విన్న దానిని, చూచిన దానిని, దేవుని వాక్యమును విన్నావు, ఆయన కార్యాలు చూసావు, వాటిని ఎప్పుడైతే ఇతరులకు చెప్తావో, ఇతరులకు ప్రకటిస్తావో, వాటిని ఇతరులకు అందింపజేస్తావో, వారు కూడా లోకములో నుండి బయటకు వస్తారే, అప్పుడు యేసు ఆనందించునుగాక. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. నువ్వు నియమం పెట్టుకో, ఒక ఆలోచన, ఒక తీర్మానం పెట్టుకో, నేను ఒక్కరినైనా లోకంలోంచి ప్రభులోకి తీసుకురావాలి. సమరయ స్త్రీని బట్టి ఊరంతా సంతోషపడ్డారా, బాధపడ్డారా? బాధపడ్డారు. బాధపడి తరిమేశారు. ఊరవతలకి వెళ్ళిపోయింది. ఊరవతలకి వెళ్ళిపోతే యేసు ప్రభు వచ్చి ఆమె బ్రతుకును మార్చాడు. ఊరిలోకి వెళ్ళింది. ఊరు మొత్తాన్ని వెంటేసుకొని వచ్చింది. ఇప్పుడు సమరయ స్త్రీని బట్టి యేసయ్య, నీ ఊరోళ్ళు నిన్ను బట్టి బాధపడతారేమో నాకు తెలియదు, కానీ యేసయ్యకి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉంటే ఆయన నీ యందు సంతోషించునుగాక. ఇంత భక్తి చేస్తూ, ఇంత ప్రార్థన చేస్తూ, ఇంత విశ్వాసిగా ఉంటూ యేసయ్యను సంతోషపరచకపోతే మన భక్తి వేస్ట్, మన బ్రతుకు వ్యర్థం, మన జీవితమే వ్యర్థం. అవునా కదా? ఇంతసేపు దేవుని వాక్యాన్ని వింటూ కూర్చున్నామండి. దేవునికి ఇష్టమైన వ్యక్తికి నడవకుండా, వాక్యాన్ని గుండెలో దాచిపెట్టుకోకుండా, ఏవేవో గుండెలో దాచిపెట్టుకుంటే యేసు సంతోషపడతాడా? పడ్డో. నీ దేవుడనే యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఏమైనా చేస్తాడు. ప్రార్థన చేసుకో, నువ్వు శక్తిమంతుడు అయ్యా, నువ్వేమైనా చేస్తావు. నా జీవితాల్లో ఏది లోటుగా ఉందో, ఏది కొరతగా ఉందో నీకు తెలుసు ప్రభు అని అడుగు. ఆయన ఖచ్చితంగా చేస్తాడు. రెండోది, ఆయన రక్షిస్తాడు. నీ భర్త, నీ పిల్లల, నీ కుటుంబమా, నశించిపోతున్న వారా చాలామంది ఉన్నారు, ప్రార్థన చేయి, ఆయన రక్షిస్తాడు. 3, నీ యందు దుఃఖపడకూడదు, ఆయన సంతోషపడాలి. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చేసి దేవునికి ఇష్టమైన వ్యక్తికి బ్రతికితే ఆయన నిన్ను గురించి సంతోషించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును తన ఎన్నికల్లో భద్రపరిచి ఫలింప చేయునుగాక. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రమయ్యా, ప్రభువా మీకు స్తోత్రమయ్యా, ప్రభువా మీకు స్తోత్రమయ్యా, ప్రభువా మీకు స్తోత్రమయ్యా, ప్రభువా మీకు స్తోత్రమయ్యా. చెప్పండి, నోరు తెరవండి. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా అనండి బిడ్డ. నోరు తెరిచి ప్రార్థన చేయండి. తండ్రి మీకు స్తోత్రమయ్యా, తండ్రివైన దేవుడా మీకు స్తోత్రములు, కృప కలిగిన దేవుడా మీకు స్తోత్రములు, సర్వశక్తి కలిగిన దేవుడా మీకు స్తోత్రమయ్యా అని అందరూ 2 చేతులు ఎత్తుదాం. 2 చేతులు ఆకాశం వైపెత్తండి. 2 చేతులు ఆకాశం వైపెత్తి యేసయ్యా నువ్వు సర్వశక్తి గల దేవుడివయ్యా అనండి. నువ్వు శక్తి గల దేవుడివయ్యా, నువ్వు శక్తి గల దేవుడివయ్యా. అందరు లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపు చాపి ఒక్క మాట చెప్పండి యేసయ్యకి ఒక్క మాట చెప్పండి. ఆయన శక్తి కలిగిన దేవుడు. బైబిల్ చెప్తుంది, ఒక వాగ్దానం చెప్తుంది. ఏంటో వాగ్దానం తెలుసా? నీ దేవుడైన యెహోవా నీ మధ్యలో ఉన్నాడు. ఆయన నీ మధ్యలో ఉండి ఇదిగో ఏ కార్యమైనా చేయగలడు. రక్షించగలడు.